మనశ్శాంతి కోసం జపం. అంతర్యామిని తెలుసుకునే మార్గాల్లో జపం సులభమైంది. స్థూలంగా చెప్పాలంటే జపం అంటే నిరంతర స్మరణే. జపం చేయడం వల్ల నిలకడలేమితనం తగ్గి మనశ్శాంతి లభిస్తుంది. కాల్చడం అగ్ని సహజ స్వభావం. అలాగే సాధకుడి లోపాలను పూర్తిగా నశింపచేసి పరమానంద స్థితిని ప్రసాదించే లక్షణం జపానికి ఉంది. కష్టం చేసేవాడికి కరువు లేదు. జపం చేసేవారికి పాపం అంటదు. మౌనధారికి కలహాలు ఉండవు. జాగ్రత్తగా ఉండేవారికి భయం ఉండదు అని చెప్పారు పెద్దలు. వాచికం, ఉపాంసు, మానసికం అని జపం 3 రకాలు. బయటకు వినిపించేలా భగవంతుణ్ణి స్మరిస్తే దాన్ని వాచికం అంటారు. శబ్దాలేవీ బయటకు రాకుండా కేవలం పెదవులు కదుపుతూ చేసే జపాన్ని ఉపాంసుగా పిలుస్తారు. మౌనంగా మనసు లోపలే చేసే జపం మానసికం. ఏదైనా భగవన్నామాన్ని, మంత్రాన్ని పదే పదే స్మరించడమే జపం. మనసుకు ఏకాగ్రత కలిగించడానికి నిర్దేశించిన అభ్యాసంగా దీన్ని యోగశాస్త్రం చెబుతోంది. నిరంతరాయమైన ఏకాగ్రత ధ్యానానికి దారి చూపుతుంది. నిత్య కర్మలు చేసుకునే సమయంలో, నడుస్తున్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు, విశ్రాంతిగా కూర్చున్నప్పుడు, ఇలా సమయం చిక్కినప్పుడల్లా పంచాక్షరి, అష్టాక్షరి మంత్రాలను పలకడం నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. అంత పెద్ద మంత్రం పలికే అవకాశం లేకపోతే శివ, శంకర, నారాయణ, మాధవ, ఓం లాంటి సూక్ష్మ పదాలనైనా పలకవచ్చు. మనసులో ఎప్పుడే చెడు ఆలోచనలు వచ్చినా ఆ సమయంలో భగవంతుడి నామాలను జపించడం వల్ల దృష్టి మంచివైపు మరలుతుంది. ఈ వైఖరి వల్ల తప్పు పని జరగకుండా అడ్డుకట్టపడుతుంది. ఫలితంగా క్రమేపీ ఇహలోక ఆకర్షణలకు, రాగద్వేషాలకు దూరంగా జరుగుతుంటారు. ఉపాంసు సూక్ష్మమైంది, శక్తిమంతమైంది. ఒక మంత్రం లేదా దేవత పేరును నిశ్శబ్దంగా మననం చేసే అభ్యాసమిది. ఉపాంసు అనేది సంస్కృత పదం. దీనికి తెలుగు అర్థం గొణగడం అని. అంటే తక్కువ స్వరంతో మంత్రాన్ని చాలా మృదువుగా ఉచ్చరించడం. సాధకుడి చెవులు మాత్రమే ఆ శబ్దాన్ని వినగలవు. దీనివల్ల సదాచారం, సద్బుద్ధి, పరోపకార గుణం మొదలైన ప్రయోజనాలు కలిగి అంతర్ముఖులవుతారు. వాచకం ఉపాంసుల కన్నా చాలా ఉత్తమమైన మానస జపం. ఇందులో ఇష్టదేవతా నామాన్ని లేక మంత్రాన్ని మనసులోనే జపిస్తుంటే ఏకాగ్రత పెరుగుతుంది, తన్మయత్వం కలుగుతుంది. ఇది ఆ దేవత అనుగ్రహానికి కారణమవుతుంది. ఫలితంగా నిష్కామ బుద్ధి పెరుగుతుంది. ఇహలోక బంధాల పట్ల వ్యామోహం పోతుంది. తద్వారా జ్ఞాననిష్ఠ లభిస్తుంది. జపం చేయడానికి ప్రత్యేక నియమాలు లేవు. కుదిరితే ధ్యాన భంగమలో కూర్చోవచ్చు. వీలుకాని పరిస్థితుల్లో ఇతర కార్యకలాపాలు చేస్తున్నప్పుడు, సామూహికంగా పూజలు చేసేటప్పుడు, ఇంకా మనసుకు నచ్చిన సమయంలో ఎప్పుడైనా జపం చేయవచ్చు. శ్రీరామ జయ రామ జయ జయ రామ.